వాళ్ళ కోసమే స్పెషల్లీ నేను ఒక అకాడమీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మెయిన్గా ఇంటర్మీడియట్ మినిమం క్వాలిఫికేషన్ ఉన్నా సరే, లేదా చదువు అవ్వలేదు ఇంకేం చేస్తా అని ఒక నిరుత్సాహంతో ఉన్నా సరే, వాళ్ళ కోసమే స్పెషల్లీ నేను ఒక అకాడమీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లేదా లేడీస్ కూడా ఒకవేళ వాళ్ళు ఫ్లెక్సిబుల్ టైంలో ఫోటో ఎడిటింగ్ చేసి ఆల్బమ్ డిజైనింగ్ చేసి ఎట్లా సంపాదించవచ్చు. హలో అండి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫస్ట్ తెలుగు ట్యూటోరియల్ బ్యాచ్ గురించి అనౌన్స్మెంట్ కోసము అండ్ కోర్స్ గురించి ఉన్న ప్రతి డీటెయిల్ గురించి క్లారిఫికేషన్ ఇద్దామని. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడడాము. నా గురించి మీకు తెలిసే ఉంటుంది, కానీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి గ్రూప్లో. ఇంటరాక్టివ్ సెషన్గానే ఉంటుంది మనది, ఇదంతా క్లాస్ లాగానే ఫీల్ అవ్వండి. నేను అంత ఫార్మల్గా ఉండాలనుకోలేదు, ఏదో నేను టీచర్ని మీరు స్టూడెంట్ని అన్నట్టు నాకు ఎక్కడ మాట్లాడాలి పెట్టుకోవాలని లేదు. ఫ్రీగా ఉండండి, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి. బ్రో అని పిలవకండి చాలు, నన్ను బ్రదర్ అనండి, అన్న అనండి, సార్ అన్న పర్వాలేదు. సో టాక్ టు మీ లైక్ అ ఫ్రెండ్. మీకు ఏ డౌట్ ఉన్నా సిగ్గుపడకుండా మొహమాట పడకుండా నన్ను అడగడానికి ఫ్రీగా ఫీల్ అవ్వండి. గ్రూప్లో రాయండి. ఒకవేళ మీకు రాయడం ఇబ్బంది అయినట్లయితే వాయిస్ మెసేజ్ పెట్టండి, రెస్పాండ్ అవుతాం మేము. అండ్ మనం వీలైనంత ఇంటరాక్టివ్గా ఉందాం. నేను కూడా అంత బోరింగ్గా ఏం చెప్పకుండా మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడానికి నా బెస్ట్ నేను ట్రై చేస్తాను.